ఓకే రైట్. ఇంతకు ముందు మీరు ఇప్పుడు చెప్పారు క్యాస్ట్ ఫీలింగ్ చాలా ఫేస్ చేసామంటే ఎందుకు ఫేస్ చేశారు, ఎటువంటి సిచ్యువేషన్స్ వచ్చినాయి? ఇమాన్యుయల్ పేరుతో తను క్రిస్టియన్ చెప్పేసి కొంతమంది కామెంట్ చేస్తూ ఉన్నారు. తెలియదు కదా, ఒక చర్చ్కి వెళ్ళేసి అక్కడ ఫ్యామిలీతో ఫొటోస్ పెట్టినా గానీ వెళ్ళాడరా గొర్రె బిడ్డ ఇలాంటి కామెంట్స్ వచ్చేపాటికి ఆ ఫ్యామిలీ కూడా ఉంది. కొంచెం ఆలోచించారు. వాళ్ళకంటే తెలియదు వాళ్ళు చదువుకొని వీళ్ళు పెట్టారు అని అంటే ఒక అర్థం. చదువుకొని వాళ్ళు అసలు కామెంట్ పెట్టరు, మహా అయితే లైక్ కొట్టి వదిలేస్తారు, లేదా నచ్చలేదంటే స్క్రిప్ట్ పేరెంట్స్ వరకు వెళ్తారు కదా, పేరెంట్స్ తో డిస్కస్ చేస్తారు. అది అస్సలు చేయరు కదా, వాళ్ళైతే ఇంకా ఏం చేస్తారు, వాళ్ళకి తెలియదు కదా పాపం. సో అలాంటివి చాలా ఫేస్ చేసాం. బట్ అలాంటి వాళ్ళకి చెప్పాలి అని అనుకుంటే మేము ఇంత కష్టపడొచ్చు. బికాస్ మీరు చూడటం వల్ల, మీరు చూసి నిజంగా నవ్వుకొని అది ఇంకొకరికి షేర్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయటం వల్ల ఇక్కడ వరకు వచ్చాం. ఈ రోజు అదే సపోర్ట్ ని మీరు సపోర్ట్ చేసి ఇక్కడ దాకా తీసుకొచ్చిన పర్సన్ మీరే కించపరుస్తుంటే దానివల్ల యూజ్ ఏంటి? అది కదా. సో మీరే ఇంత కష్టపడి ఇక్కడ దాకా తీసుకొచ్చారు మమ్మల్ని. మా 8 ఏళ్ల కష్టం మీరు మమ్మల్ని ఇక్కడ చూస్తున్నారు. ఈ 8 ఏళ్ల కష్టాన్ని మీరే తప్పు పట్టి మీరే కించపరుచుకునేలాగా ఆ కామెంట్స్ కానీ మీరే తప్పు పెడుతుంటే అసలు మాకు ఏం ఎక్స్ప్లెయిన్ చేయాలో కూడా అర్థం కావట్లేదు.